రంగారెడ్డి జిల్లాకు సంబంధించి ఎలా ఉంది, అక్కడ పోలింగ్ ఎలా జరుగుతోంది అనే అంశానికి సంబంధించి మా ప్రతినిధి సతీష్ మరింత సమాచారం అందించేందుకు అక్కడ సిద్ధంగా ఉన్నారు. సతీష్, ఏంటి రంగారెడ్డి జిల్లాలో పోలింగ్ ఊపందుకుందా రెండో దశకు సంబంధించి? రైట్ శర్మ, రంగారెడ్డి జిల్లాలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. మొత్తం 7 మండలాల పరిధిలో ఉన్నటువంటి 165 గ్రామ పంచాయతీలకు ఈ రెండో విడతగా పోలింగ్ జరుగుతుంది. అయితే ప్రస్తుతం మొదటి గంట మాత్రం కాస్త నెమ్మదిగానే మందకొడిగానే ఉంది. ఆ తర్వాత 8:30 నుంచి ఇప్పుడిప్పుడే పోలింగ్ కేంద్రాలకు పెద్ద సంఖ్యలో ఓటర్లు తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ముఖ్యంగా రంగారెడ్డి జిల్లా పరిధికి వస్తే రాష్ట్ర రాజధానికి ఆనుకొని ఉండడంతో పల్లె వాతావరణంలో ఒక పండగ నెలకొందని చెప్పొచ్చు. ఓట్ల పండగ లో ప్రతి ఒక్కరు భాగస్వాములు అయ్యేందుకు నగరంలో ఉన్నటువంటి యువత కావచ్చు, విద్యార్థులు, సమీపంలో గ్రామాల ఉన్నటువంటి వాళ్ళంతా కూడా తరలి వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ప్రస్తుతం మనం మొయినాబాద్ మండలం నాగిరెడ్డిగూడ గ్రామ సంబంధించినటువంటి పోలింగ్ కేంద్రం వద్ద ఉన్నాం. ఈ పోలింగ్ కేంద్రానికి ఇప్పుడిప్పుడే పెద్ద సంఖ్యలో ఓటర్లు తరలి వస్తున్నారు. ఇది ఒక సమస్యాత్మకంగా ఉన్నటువంటి జిల్లాలో ఉన్నటువంటి సమస్యాత్మకంగా పోలింగ్ కేంద్రాల్లో ఇది ఒకటి. దీనికి సంబంధించి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేందుకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు భారీగానే పోలీసు బందోబస్తు మధ్య ప్రశాంతంగా పోలింగ్ జరిగేలా కొనసాగుతుంది. మధ్యాహ్నం 1 గంట వరకు సమయం ఉండడంతో పెద్ద సంఖ్యలో ఓటర్లు తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. అయితే ఈ పోలింగ్ కేంద్రం వద్ద వృద్ధులు కావచ్చు, వికలాంగులు, అదేవిధంగా అనారోగ్యంతో బాధపడుతున్న వారు ఎవరైనా సరే ఇక్కడికి వచ్చి ఓటు వేసేందుకు కాస్త ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భం ఉంది. ఎందుకంటే ఎన్నికల సిబ్బంది కావచ్చు ఇక్కడ సరైన వీల్ చైర్లు ఏర్పాటు చేయకపోవడంతో వచ్చేటువంటి వృద్ధులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులను వాహనాల్లో ఇక్కడ వరకు తీసుకొస్తున్నారు తప్ప పోలింగ్ కేంద్రానికి తీసుకెళ్లడానికి చాలా ఇబ్బందులు ఎదురవుతున్నటువంటి ప్రస్తుతం పరిస్థితి అయితే ఇక్కడ ఉంది. మొత్తం ఈ జిల్లా వ్యాప్తంగా చూసినట్లయితే మొత్తం ఈ రెండవ విడతకు సంబంధించి 165 గ్రామ పంచాయతీల్లో ప్రస్తుతం పోలింగ్ కొనసాగుతుంది. 165 గ్రామ పంచాయతీల్లో 499 మంది అభ్యర్థులు శర్మ పోటీ పడుతున్నారు. వీళ్ళ కోసం 1397 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొత్తం రెండో విడత జిల్లా వ్యాప్తంగా 7 మండలాలకు సంబంధించి 2,38,486 మంది ఓటర్లు ఉన్నారు. వాళ్ళంతా ఓటు హక్కు వినియోగించుకునేందుకు 1397 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ దఫా రెండో విడతకు సంబంధించి ఇప్పటికే 13 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం కాగా 1306 వార్డులకు సంబంధించినటువంటి పోలింగ్ అయితే ప్రస్తుతం ప్రశాంతంగా కొనసాగుతుంది. వార్డులకు సంబంధించి 3,508 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఇటు శంకర్పల్లి, మొయినాబాద్, చేవెళ్ళ, షాద్నగర్, ఆమన్గల్, కడ్తాల్, తలకొండపల్లి ఈ మండలాలకు సంబంధించినటువంటి పరిధిలోని 165 పంచాయతీలకు ప్రస్తుతం అయితే ప్రశాంతంగా పోలింగ్ జరుగుతుంది శర్మ. ఇంకా వికారాబాద్కి సంబంధించి ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి వికారాబాద్ జిల్లాలోనూ 7 మండలాల్లో 175 గ్రామాలకు సంబంధించి రెండో విడత పోలింగ్ కొనసాగుతుంది. మోమిన్పేట, వికారాబాద్ జిల్లాకు సంబంధించి తారూర్, మోమిన్పేట, నవాపేట, బంట్వారం, కోట్పల్లి, మర్పల్లిలో ఇప్పటికే 3 గ్రామ సంబంధించినటువంటి 20 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం కాగా 175 గ్రామ పంచాయతీలకు సంబంధించిన అయితే ప్రస్తుతం పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. మొదటి విడతలో ఈ 2 జిల్లాలకు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు సంబంధించి రంగారెడ్డి జిల్లాలో 88% పైగా పోలింగ్ నమోదైంది. వికారాబాద్ జిల్లాకు సంబంధించి 81% పైగా పోలింగ్ అయింది. ఇప్పుడు రెండో విడత చూసినట్లయితే ప్రస్తుతం వస్తున్నటువంటి ఓటర్ల సంఖ్యను చూసినట్లయితే దాదాపు ఈ రెండో విడతలో కూడా 85 నుంచి 90% ఓటింగ్ నమోదయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఈరోజు ఆదివారం పైగా చాలామంది సెలవు దినంగా భావిస్తుంటారు. అందుకనే ఈ విద్యార్థులు వాళ్ళంతా కూడా వచ్చి శర్మ ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఎక్కువగా ఉండడంతో రెండో విడత ఈ 2 జిల్లాలకు సంబంధించి ఎక్కువ పోలింగ్ నమోదయ్యే అవకాశం ఉంది శర్మ. వసతి కానీ, టెంట్లు కానీ, పోలీసు భద్రత కానీ, అలాగే ఈవీఎంలు అవన్నీ అంటే మన దీనిలో వాడరు కాబట్టి ఎలా ఓటింగ్కి జనాలు ఎలా వస్తున్నారు? అంటే బ్యాలెట్ విధానంలో జరుగుతున్నటువంటి ఓటింగ్లో ప్రతి ఒక్కరు ఎంతో అవగాహనతో ఓటు వేసేలా ప్రతి ఒక్కరికి కూడా శిక్షణ కార్యక్రమం ఇవ్వడం జరిగింది. పోలింగ్ సిబ్బందితో పాటు ఓటు వేసే ఓటర్లలో కూడా బ్యాలెట్ విధానంలో ఏ విధంగా ఓటు వేయాలనేది కూడా స్పష్టం చేశారు. అయితే ప్రస్తుతం మనం ఉన్నటువంటి మోయినాబాద్ మండలం నాగిరెడ్డిగూడ గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నాం. ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి పోలింగ్ కేంద్రంలో ఎన్నికల సిబ్బంది అన్ని ఏర్పాటు చేసినప్పటికీ వీల్ చైర్ విషయంలో మాత్రం కాస్త ఇబ్బందికరంగా ఉందని చెప్పొచ్చు. దానికి
దానికి సంబంధించి ఏర్పాట్లు సిబ్బంది అంతా ఉన్నారు. సాధ్యమైనంత త్వరగా వీల్ చైర్లు ఏర్పాటు చేసి వాళ్ళకి ఇబ్బంది లేకుండా చూస్తున్నారు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ సిబ్బంది కూడా ఓటర్లకు సహాయం చేస్తూ వారిని పోలింగ్ కేంద్రం వద్దకు తీసుకెళ్లి ఓటుకు వినియోగించుకునేలా చేస్తున్నారు. అంతేకాకుండా ఇక్కడ సమస్యాత్మకంగా పోలింగ్ కేంద్రం గుర్తించినప్పటికీ తగిన భద్రత ఏర్పాటు చేశారు. ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా ఎలా ఇబ్బంది లేకుండా ఓటరు ప్రశాంతంగా ఓటు హక్కు వినియోగించుకునేలా ఇక్కడ పోలీస్ సిబ్బంది కావచ్చు, పోలీసులంతా కూడా అప్రమత్తంగానే ఉన్నారు. సో మరోవైపు జిల్లా వ్యాప్తంగా ఈ 7 మండలాలకు సంబంధించి 165 పంచాయతీల్లో కూడా చాలా వరకు చాలా పోలింగ్ కేంద్రాల్లో వీల్ చైర్లు ఏర్పాటు చేయలేదని తెలుస్తుంది. దానివల్ల చాలామంది ఓటు హక్కు వినియోగించుకోవాలనుకున్నటువంటి వృద్ధులు కావచ్చు, అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్ళు కావచ్చు, మిగతా వారంతా కూడా పోలింగ్ కేంద్రాలకు రావడానికి ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భాలు కనబడుతున్నాయి కొన్ని గ్రామాలలో. అయినప్పటికీ కుటుంబ సభ్యులు వారిని తీసుకొచ్చి ఓటు వేసేందుకు ప్రయత్నిస్తున్నారు. సమీపంలో ఉన్నటువంటి వాహనాల్లో, వ్యక్తిగత వాహనాల్లో కావచ్చు, ఇక్కడికి తీసుకొచ్చి వాళ్ళని ఓటు హక్కు వినియోగించుకునేలా చేస్తున్నారు. శర్మ, ప్రస్తుతానికైతే రంగారెడ్డి జిల్లా పరిధిలో ఉన్నటువంటి ఈ 165 పంచాయతీల్లో పోలింగ్ ప్రశాంతంగా జరుగుతున్నట్టు ఈ ఏర్పాట్ల విషయంలో కాస్త ఓటర్లు అసహనానికి గురవుతున్నారు.